దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. అతి ముఖ్యులు ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును నిత్య రాజ్యమునకు తన జనులైన వారిని వారసులుగా చేయడానికి తన ప్రేమను మనకు అనుగ్రహిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రేమ కలిగిన నామంలో శుభాలు వందనాలు. దేవుని బాహు పరిచయాల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నా. సర్వోన్నతుడును సర్వకృపాన్ని దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల క్షేమం మీకును మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభు అనుగ్రహింపజేసి అన్ని విషయాలలో ప్రభు క్షేమను విస్తరింపజేసి మనల్ని బలపరచును గాక. విశ్వాసంలో భక్తిలో పరిశుద్ధతలో ప్రభు మమ్మలను స్థిరపరచును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనములలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న ఆ యొక్క రాజ్యము గురించి, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగే గొప్ప ప్రయోజనం చెప్తున్నాడు. ఏమని? ఆయన మనలను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవుడు ఈ ఉదయకాలము ఈ వాక్యం యొక్క ఆశీర్వాదముతో మనలను తృప్తిపరచును గాక. వినుటయందు ఆసక్తి కలిగిన వారముగా ప్రభు వాక్యం మనం విందుము గాక, దాని ప్రకారం నడుచుదాము గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, అపోస్తలుడైన పౌలు ఈ కొలసీ సంఘానికి తెలియజేసిన ఒక ప్రత్యేకమైన ఆ దేవుని రాజ్యం గురించి విశేషాలు, రెండోదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగే గొప్ప భాగ్యం ఏంటో అక్కడ వివరిస్తున్నారు. అసలు ఆ భాగ్యం యొక్క అనుభవం ఏంటి అంటే, ఆయన విమోచకుడిగా ఉన్నాడు. రెండోది తన దేవుని రాజ్య నివాసులుగా చేయటానికి ఉన్నాడు. రెండు అనుభవాలు. ఒకటేమో విమోచన, రెండోదేమో నువ్వేదైతే దేవుడు నీ కొరకు ప్రత్యేకంగా సిద్ధపరిచాడో ఒక రాజ్యము, ఆ రాజ్య నివాసులుగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే 13వ వచనంలో ఆయన అనగా యేసు దేవుడు సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, నిజంగా ఈ అంధకార సంబంధమైన అధికారము అంటే పాపపు అధికారము, శాపపు అధికారం. ఈ రాజ్యానికి ఎవడు అంటే సాతానుగాడు అధిపతి. ఈ అంధకార సంబంధమైన రాజ్యం ఉందే, ఈ రాజ్యంలో లేకపోతే ఈ అధికారి ఎవడో తెలుసా? ఆడు సాతాను యొక్క క్రియల చేత మనలను వాడుకుంటున్నవాడు. మరి దేవుని ప్రజలైన వారు, దేవుని చేత నిర్మాణం చేయబడిన వారు, దేవుని కృప ద్వారా సృష్టించబడిన వారు మరి సాతాను యొక్క రాజ్యంలో ఉంటే, అంధకార సంబంధం అధికారంలో ఉంటే దేవుడికి ఇష్టమా అండి? దేవుడికి సంతోషమా? ఆయనకి సంతోషము లేదు, ఆయనకి ఆనందము లేదు. ఆయనకి ఒకే ఒక బాధ్యత, ఈ అధికారంలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీరందరినీ కూడా బయటికి తీసుకురావాలి, వీళ్ళందరినీ కూడా విడిపించాలి, వీరందరినీ కూడా విమోచించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ అంధకార సంబంధమైన అధికారము ఒక రకమైన అధికారం కాదండి. ఈ అంధకార సంబంధమైన క్రియలు లేకపోతే అంధకార సంబంధమైన అధికారము ఒక రకమైన అధికారం కాదు. మనల్ని కూడా వాడు ఏం చేస్తాడు తెలుసా? చీకటిలో బంధించి,
అదే మనం క్రిస్మస్ మెసేజ్లుగా చదువుకుంటా ఉంటారు ఎక్కువగా. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. ఎవరు తీయట్లేదు అనుకుంటాను. ఓకే, గుడ్, క్షమించండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనంలో భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు. భూమి తట్టు తేరి చూడగా ఎవరు తేరి చూస్తున్నారు? దూతలకి ఏం పని? దేవుడే తేరి చూస్తున్నాడట. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదన కలుగుచున్నది. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు. బాధ కదా దేవుడికి. ఈ అంధకారంలోనికి, గాఢాంధకారంలోనికి తొలివేయబడుతున్న వారందరినీ కూడా విమోచించడానికి యేసు ప్రభు వారు విమోచకుడిగా ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు ఆయన ద్వారా కలిగే ప్రయోజనం గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఇక్కడ. యేసు ప్రభుని మీరు పక్కన పెట్టేస్తారేమో, యేసు ప్రభువుని గురించి ఆలోచన లేదేమో మీకు, యేసు ప్రభు వారి గురించి మీరు ఏమాత్రం కూడా విశ్వసించట్లేదేమో. కానీ ఆయన ద్వారా కలిగే గొప్ప భాగ్యం, ఆయన ద్వారా కలిగే గొప్ప కార్యం, ఆయన ద్వారా మాత్రమే జరిగే గొప్ప కార్యం యొక్క అనుభవం ఏంటో అంటే ఆయన మనలను విడుదల చేయడానికి ఇష్టపడుతున్నారు. అంధకార సంబంధం అధికారంలో లేకపోతే గాఢాంధకారంలో ఎవడైతే నిన్ను తొలికిని వేశాడు, ఏ పాపంలోకి ఎవడైతే నిన్ను నడిపించాడు, ఏ పాపంలోనికైతే నిన్ను వాడు అలవాటు చేస్తాడో వాడిని దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఆయన చేతిలోంచి, వాడి యొక్క అధికారంలోంచి విడిపించటం. నువ్వు విడిపించబడకపోతే కొత్త కొత్త పాపాలు, కొత్త కొత్త ఆలోచనలు, అసలు ఈ చీకటిలో ఏం చేస్తున్నామో ఎవరికి తెలుస్తుంది? గాఢాంధకారంలో నువ్వు ఏం చేస్తున్నావు ఎవరికి తెలుస్తుంది? అందుకని కొత్త కొత్త వింత వింత కోరికలు, వింత వింత ఆలోచనలు. దేవుడు సృష్టించిన నియమ నిబంధనలకు, దేవుడు ఇచ్చిన నియమ నిబంధనలకు దేవుడు ఇచ్చిన నియమ నిబంధనలకు, ఆజ్ఞలకు, కట్టడలకు, విధులకు వేరైపోయి మా సొంత ఏజెండా, మా సొంత ఆలోచన, ప్రభుత్వాలను కూడా ఎదిరించే పాపం ఏం చేస్తుందో తెలుసా? పాపం సిగ్గుపడదు సరికదా. ఈ గాఢాంధకారంలో నివసించేవారు ఏమవుతారు తెలుసా? ఒక రకమైన మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతారు. వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇంకా అసలు ఆడికి భయపడిపోయి బాబు ఎందుకులే బాబు వాడు నాకు అడుగుతున్నాడు కాబట్టి మనం వాడి కోరికలే తీర్చేయటం బెటర్ అని చెప్పి. దేవుని కోరికలు తీరుస్తారో తీర్చరో కానీ గాఢాంధకారపు అధికారంలో ఎవడైతే ఉంటాడో వాడి కోరికలు ఖచ్చితంగా తీర్చేస్తాడు. నిజంగా వాడు తీర్చకపోతే వాడు ఊరుకోడు. వాడు పరువు పోగొడతాడు, నడి రోడ్డు మీదకి లాగేస్తాడు, నిన్ను అల్లరిపాలు చేసేస్తాడు. బాబు ఈ అల్లరిపాలు చేసే కంటే ఎందుకు వచ్చింది బాధ? భయంకరమైన కోపోద్రేకంతో ఒక యవనస్తుడు ఉండేవాడు దగ్గరలోనే. భయంకరమైన కోపోద్రేకం. అది ఎలాంటి వాడు అంటే నిజంగా ఆ రోజు కనుక వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. వాళ్ళ అమ్మగారికి ఆ రోజు డబ్బు లేకపోతే ఏం చేస్తాడంటే ఆఖరికి మొత్తం మీద స్టవ్ తాకట్టు పెట్టేటాకి, బిందులు తాకట్టు పెట్టేటాకి, ఇంకా అసలు ఆడికి ఇది దొరికింది ఏదో నువ్వు ఇస్తావా లేకపోతే ఇంట్లో తీసుకెళ్ళి ఏదో పెట్టేయమంటావా అంటే ఏం చేయాలి తల్లి? టీవీ తీసుకెళ్తే టీవీ తాకట్టు పెట్టేస్తాను. ఇంకా అసలు వీడు ఏం చేస్తున్నాడంటే వీడికి అర్థం కాదు. ఇంకా సాతాను గడంటే సిగ్గులేని బ్రతికేటట్టుగా చేస్తాడు. ఇంకా వాడు గొడవ చేసి రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తే ఇష్టం లేక తెల్లంటది, ఒరే నా దగ్గర లేవురా, ఒరే అక్కడ తాగొద్దురా, అక్కడ తాగేసి నువ్వు డ్రైన్లో పడిపోవద్దురా, ఒరే కాలువల దగ్గర పడిపోవద్దురా, ఇంటికి వచ్చి తాగరా అంటే ఆడు అలా తాగడం. మరి ఇంటికి వచ్చి సరదాగా రూమ్లోకి వచ్చి కొంచెం తాగరా, ఎక్కువ ధర తాగరా అంటే ఆడ అలా డ్రైన్లో పడిపోతాడు, రోడ్డు మీద పడిపోతాడు. ఎంత ఆ సాతాను యొక్క అధికారం ఎలా ఉంటుందంటే మానవుడు పరువు తీయాలి, మానవుడిని అల్లరిపాలు చేయాలి, వాడిని అప్రతిష్ట పాలు చేయాలి. ఎవరు వీడు అంటే దేవుని స్వరూపంలో ఉన్నవాడు. అందుకనే మనము
దేవుని స్వరూపంలో ఉన్న వారము. మనము దేవుని తెలుసుకుని రావటమే దేవుడికి ఉన్న గొప్ప భాగ్యం అండి. అందుకని ఆయన అంధకారంలో ఏం కలుగు చేస్తాడండి? ఏం కలుగు చేస్తాడు? వెలుగు కలుగు చేస్తాడు. ప్రైసలా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంధకారంలో ఏం కలుగు చేస్తాడన్నా? వెలుగు కలుగు చేస్తాడు. కాబట్టి ఆ వెలుగుతో మనం నింపబడినప్పుడు, ఆ వెలుగులో మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాలను గౌరవప్రదంగా, మన జీవితాలను దీవెనకరంగా, మన జీవితాలను ఇతరులకు ఒక మాదిరికరమైన జీవితం జీవించడానికి ఆయన మనకు వచ్చిన గొప్ప ఆశీర్వాదాలు బట్టి దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఆయన చేసిన గొప్ప కార్యం, ఎవరు ఏ అధికారంలో ఉన్నారో దేవుడికి తెలుసు, ఎవరు ఏ అధికారమైన కాడి కింద ఉన్నారో దేవుడికి తెలుసు. కనుక ఆ దేవుడు, ఆ ప్రభువు, ఆ రక్షకుడు ఏం చేస్తాడు తెలుసా? విడిపించటానికి, విమోచించటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన చెర, పాపపు చెర, అంధకారమైన చెర. ఈ చెరలోంచి విడిపించబడాలి. ఇక ఆ చెరలో ఉంటే నాశనం అయిపోతాడు. వాడు బతికేదా? వాడి పేరే నాశనపుత్రుడు. ఆ నాశనపుత్రుడు దేవుని ప్రసరైన వాడు ఏం చేస్తాడు అంటే నాశనం చేయటానికి అలవాట్ల చేత, ప్రవర్తన చేత, వారి కలిగి ఉన్న ఆ యొక్క దురలవాట్ల చేత వాళ్ళని నాశనం చేసేయాలి, వాళ్ళని నశింపజేయాలి, వాళ్ళు పాడు చేసేయాలి. కానీ వాడు పన్నాగాలు పొందుతున్నప్పుడు దేవుని కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి తన ప్రజల, తన జల్లు ఆయన కలిగి ఉండే. అందుకనే కొంతమంది ఏమో ఆయన దగ్గరికి వస్తే, కొంతమంది దగ్గరికి ఆయన వెతుక్కుంటూ వెళ్ళాను. ఎందుకో తెలుసా? ఆయన వెళ్ళకపోతే వారు ఇంకా ఏ అధికారులు ఉంటారంటే అంధకారంలోనే ఉంటారు. ఆయన వెళ్ళకపోతే, నిజంగా యేసు ప్రభు వారు ఆ గృహాలు దర్శించకపోతే, ఆ లాజరు దగ్గరికి వెళ్ళకపోతే ఏమవును? ఒక యేసు ప్రభువులో గొప్పతనం బయటపడినా, పేతురు అత్త దగ్గరికి ఆయన వెళ్ళకపోతే ఆ జ్వరం పోవునా? లేకపోతే కొన్ని చోట్లకి వెళ్ళారు కదా యేసు ప్రభు వారు, యాయిరు కుమార్తె దగ్గరికి వెళ్ళకపోతే ఆ కుమార్తె యొక్క అనుభవం ఏంటి? ఇంకా ఆ మృత్యు అనుభవంలోనే కదా, జీవము లేకుండా ఉంది కదా. అంటే యేసు ప్రభువులో జీవం ఉన్నది అని వాళ్ళందరూ కూడా తెలుసుకోవడానికి అక్కడ యేసు ప్రభు వారు డైరెక్ట్ గా వెళ్ళి, అలాగే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడయ్యా అంటే అక్కడ ఉన్న అధికారం, ఈ పాపం అని అధికారంలో ఉన్నప్పుడు అధికారం నుంచి వారిని విడిపించాలని, నిజంగా కదా సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి విడిపిస్తే ఆ బిడ్డ మారటమే కాకుండా ఊరంతా మారిపోయిందండి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని దృష్టిలో తీసుకెళ్ళి నేను అంధకారంలో కూర్చుండి పెడతాను, చీకట్లో కూర్చుండి పెడతాను అలవాట్ల చేత. వాడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఎంతగా ఇతరులను అసహించుకుంటావో అసహించుకో, ఇతరులను ప్రేమించొద్దు అంటాడు. కానీ యేసయ్య అంటాడు నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వేం చేయాలండి? ప్రేమించాలి. ప్రేమించట్లేదు ఈరోజు. ఆయన అంటాడు నువ్వు ప్రేమించొద్దు, ద్వేషమే చూపించు. నిజంగా ఈరోజు ద్వేషం ఎక్కువగా ఉందా, ప్రేమ ఎక్కువగా ఉందంటే మరి మీకు తారసపడ్డవారు ఎలాగున్నారో తెలియదు, కానీ మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉందో తెలియదు, కానీ కుటుంబాలలో కూడా ద్వేషం ఎక్కువైపోతుంది. ఏదో ద్వేషం ఎక్కువైపోతుంది. కలిసి భోజనం చేయట్లేదు ఆవిడ. సాతాను గడు ఏం చేస్తాడు? కలిసి ఉండనివ్వట్లేదు ఎవరిని కూడా, కలిసి చక్కగా మాట్లాడుకోనివ్వట్లేదు ఆవిడ కూడా. ఏం మాట్లాడతాం? బయట వాళ్ళతో అయితే బోళ్ళన్ని మాటలు ఉంటాయి, కానీ కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడతామండి? కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేకుండా చేస్తాయి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ లేకుండా చేస్తాయి, కుటుంబ సభ్యుల మధ్య ఒకరిని ఒకరు ప్రేమించుకునే విధానం లేకుండా చేస్తున్నారు. ఏమైపోతుంది? బాధ్యతలు ఎవరికి ఉండవు. సాతాను గారికి ఎంత హ్యాపీయో, కానీ ఇలాంటి అధికారములో నువ్వు ఉండటం దేవుడికి ఇష్టం లేదు. ఇలాంటి అధికారంలో ఉండటం ప్రభువుకి ఇష్టం లేదు. నువ్వు విడిపించబడాలి, నువ్వు తప్పించబడటమే కాకుండా ఆయన ఇంకా ఆ అంధకార రాజ్యములో నిన్ను ఉంచకుండా ఏ రాజ్యంలోకి తీసుకెళ్తాడంటే ఆయన కుమారుని యందు మన పైన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడట. అంటే దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యం ఒకటి ఉందంటే తండ్రి అయిన దేవుని రాజ్యమే. ఆయన రాజ్యం చేయటానికి, ఆయన రాజ్య నివాసులు చేయటానికి ఆయనకున్న అధికారం ఏంటయ్యా? ఆయనకున్న అధికారం ఏంటని ఎవరైనా అడిగితే పౌలు సమాధానం చెప్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? 15వ వచనం నుంచి చదువుదామమ్మా. 15వ వచనం నుంచి చదువుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మీరు ఏమి డౌట్ పడవసరంలా ఈయన ద్వారా ఈ కార్యం జరుగుతుందా అని.
ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. తర్వాత సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అందుకని కిందకి ఇంకా క్లారిటీ ఇస్తాడు 16వ వచనంలో. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వాలైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి మాత్రమే సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమును ఆధారభూతుడు, సమస్తమునకు ఆధారభూతుడు. ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి ప్రభుని, ఇలాంటి రక్షకుని, ఇలాంటి విమోచకుని, ఇలాంటి అధికారము కలిగిన యేసయ్యను నువ్వు కలిగి ఉండటం ఎంత గొప్ప భాగ్యం. అయితే ఇంకా మనం ఎక్కడున్నాం? మనం ఏ అధికారంలో ఉన్నాం? ఏ అధికారం కింద మనం బంధించబడి ఉన్నాం? ఏ అధికారం కింద మనము భద్రపరచబడి ఉన్నాం? ఇంకా చీకటి క్రియలు ఉన్నాయి. ఆ కుటుంబంలో అవ్వచ్చు, వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు. వాడంటాడు అధికారంలో కూర్చుండి పెట్టి ఇష్టమైనట్టుగా ప్రవర్తించు, ఇష్టమైనట్టుగా. ఆవిడకి సమాధానం చెప్పొద్దు. అసలు నీ ఇష్టమే, నువ్వు ఇప్పుడు ఏంటి, నాకు ఏదే కావాలి, ఇప్పుడు ఏంటి, ఎదురు తిరిగే స్వభావం ఇచ్చా. ఈరోజు ప్రభునందు ప్రియులరా, ఈ భూలోకములు ఎవరైనా సరే, నీవైనా నేనైనా, నీ కుటుంబమైనా నా కుటుంబమైనా ఆ అధికారంలో ఉండి నలిగిపోవటం దేవుడికి ఇష్టం లేదండి. అయ్యో, ఎవరు విడిపిస్తారు ఈ సమస్య నుంచి? ఎవరు తప్పిస్తారు ఈ సమస్య నుంచి? ఎవరు విమోచిస్తారు ఈ సమస్య నుంచి? ప్రభునందు ఇందాక చెప్పాను ఒక కుర్రోడు గురించి. పెళ్లిళ్ళకి వచ్చేవాడు, పెళ్లిళ్ళకి వస్తాడు అంటే తాగేసి పడిపోతాడు. ఎంత ఆ తల్లి నిజంగా పెళ్లిళ్ళకి రావటం మానేసి, నేను రానండి. ఎందుకమ్మా? ఎందుకు పాస్టర్ గారు వెళ్తామా? అక్కడ పరువు తీసేస్తాడండి. పడిపోతాడు. తాగినోడు ఏమన్నా కూర్చుంటాడా? పడిపోతాడు, రోడ్డు మీద దొల్లేస్తాడు. ఏంట్రా అది? అంత భయంకరం ఉంది. ఈరోజు పాపంకు సిగ్గులేని పనులు చేపిస్తాడు సాతానుగా. పిల్లల చేత, పురుషుల చేత, స్త్రీల చేత సిగ్గులేని పనులు చేసి వెళ్తే వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్తే వెళ్ళాం, కోర్టులకు వెళ్తే వెళ్ళాం, ఓకే, నో ప్రాబ్లం. ఎంత సిగ్గులేని పనులండి. ఈ సిగ్గులేని పనులన్నీ చేస్తుంటే యేసు ప్రభువు చూస్తూ ఉంటాడా? దేవుడు చూస్తూ ఉంటాడా? అందుకని ఆ దేవుడు తన ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభుని లోకంలోకి పంపి ఆ కుమారుని యందు ఒక విమోచన వీరికి కావాలి, ఆ కుమారుని యందు ఒక విడుదల వీరికి కావాలి. ఈరోజు ఏంటంటాను, నీ యొక్క కుటుంబం కూడా ఏ చీకటి అధికారంలో ఉందో అది ఆ చీకటి అధికారంలో దేవుడు ప్రత్యేకమైన రీతిలో మార్చునుగాక. ఆమేన్. ఆ చీకటికి నీ మీదుగా, నీ కుటుంబం మీదుగా ఇదిగో ఏమాత్రం అధికారం లేకుండా నీ గృహంలో వాడి కార్యాలు ఏది జరగకుండా దేవుని యొక్క వెలుగుతో నింపబడుదుము గాక, వెలుగుతో నింపబడుదువు గాక, వెలుగుతో నింపబడుదువు గాక. ప్రతి విధమైన చీకటి కార్యాలు నీ కుటుంబంలోంచి పారిపోవును గాక. ప్రతి విధంగా పారిపోవును గాక. ఎందుకంటే ప్రభునామం బట్టి ఆరాధించే కుటుంబం, ఆనందించే కుటుంబాలుగా ఉండాలి. ఆనందించలేకపోతున్నాం మీరు. నిజమైన ఆనందం ఉందా ఆ కుటుంబాలలో? కానీ ఒకడున్నాడు, వాడేం చేస్తాడు తెలుసా? నిజమైన ఆనందమును ఇదేంటండి ఆనందము? నిజమైన ఆనందం ఏంటి? నిజమైన ఆనందం, ట్రూ హ్యాపీనెస్ లేదు మనకి. మరి ఏ హ్యాపీనెస్? ఒక వస్తువును బట్టో, ఇంట్లో టీవీలను బట్టో, లేకపోతే సోఫా సెట్లను బట్టో, లేకపోతే కలిగిన గృహ సముదాయాన్ని బట్టో, లేకపోతే కలిగిన ఆహార పదార్థాలను బట్టో, అలాగే మనం చూస్తున్న మన కంట ముందు కనబడుతున్న ప్రతి దాన్ని బట్టో, మన గృహాన్ని బట్టో ఏదో సంతోషిస్తున్నాం. అది నిజమైన సంతోషం కాదు. ఆ వస్తువులన్నీ పాడైపోతాయి. ఆ వస్తువులు బట్టి ఆనందిస్తే వస్తువులన్నీ పాడైపోతాయి. నిజంగా కొంతమంది వస్త్రాలు ఎంత మురిసిపోతారో, ఎంత మురిసిపోతారో. అదే కనుక ఎవరైనా తెలియని వారికి ఇస్త్రీకి, అరే ఇస్త్రీ చేయించరా బాబు, బామ్మ ఇస్త్రీ ఏమో కొంచెం నాకు కావాలి వస్త్రం అని చెప్పేసి అంటే ఒకవేళ ఇస్త్రీ చేసేటప్పుడు ఆ వస్త్రం కాలిపోతే ఏమైపోద్ది? సంతోషం ఆవిరైపోద్ది. అది మామూలు ఆనందం కాదు. మనకి నిత్యానందమును ప్రభు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. చిరకాలముతో కూడిన ఆనందం కనుక కావాలి. ఆ ఆనందం అనుభవించాలి. ఈరోజు నీకు ఇంట్లో నేను ఆనందిస్తున్నాను కదండి, నాకున్న సౌకర్యాలను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఒక ఆయన చెప్పాడు, పాస్టర్ గారు పెద్ద గోడంతా టీవీ పెట్టామండి అన్నారు. గోడంతా టీవీ వల్ల నువ్వు ఆనందమేమో. ప్రభునందు ప్రియులైన ఆ టీవీ వల్ల నీకు సంతోషమేమో, కానీ దేవునికి సంతోషమేముంది? దేవునికి సంతోషమేముంది? దేవుని సంతోషపరిచే అనుభవం సాతాను గాడు ఎవడో తెలుసా? సాతాను గాడు అంటాడు, నువ్వు బాగా సంతోషి ఈ సౌకర్యాలను బట్టో, ఈ వస్తువులను బట్టో, లేకపోతే దాన్ని బట్టో, దీన్ని బట్టి. క్రీస్తునందు ప్రియులారా, అందుకని ఈరోజు ఆడంబరాలకు పోయి మనం దేవుని ఆశీర్వాదాలు కూడా శాపాలుగా మార్చుకుంటాం. దయతో గమనించాలి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నిజంగా ఆడంబరాలకు పోయి మనం ఏదో దీంట్లోనే ఆనందం ఉందనుకుని
దాంట్లో ఆనందించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడే అండి. ఆయన తన కార్యాలు చేత మనల్ని ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. ఆయన నువ్వు ఏ అధికారం ఉంటే ఆయనకి ఇష్టమో తెలుసా? తన కుమారుని రాజ్య నివాసులు ఉంటేనే దేవుడికి ఇష్టం. అందుకని యేసు ప్రభువు వారు వచ్చి తనగా పరిచయం చేసుకో, రండి 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 మనం పాడతాం కదా, రండి రండి ఎవరు రమ్మంటున్నారు? నిన్ను పిలిచినది రక్షకుడు. నువ్వు ఏ అధికారం ఉన్నది ఆయన. అందుకని ఆ సువార్త యొక్క అనుభవం, అందుకని యేసు పేరు చెప్పగానే, ఆ సువార్త చెప్పగానే, అందుకని సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడుతూ వాడిని కాదంటాడు పౌలు. అధికారం నుంచి బయటకు వచ్చాడు. నేను చీకటి అధికారంలో ఉన్నాను. ఏమన్నాడు తెలుసా? సాతాను గాడు, అరే ఇష్టం వచ్చినట్టుగా కొట్టేయి, ఇష్టం వచ్చినట్టుగా గుర్రాలతో తొక్కిచేయి, ఇష్టం వచ్చినట్టుగా చెప్పే హెల్ప్ అని చెప్పేసి ఆడు నన్ను పురుగొల్పాడు. ఆ అధికారంలో నన్ను దేవుడు విడిపించి ఇప్పుడు ప్రేమ యొక్క అధికారంలో నన్ను ఉంచాడు. ఆమేన్. ఏ అధికారంలో అండి? ప్రేమ అధికారం ఉంచటే కాకుండా ఆ ప్రేమను ప్రకటించేవాడుగా. అందుకనే మాసిలామణి గారు అద్భుతమైన పాట రాస్తూ, ఆ పాటలో ఒక చరణం ఉంటుంది. నిన్నే ఒక పాస్టర్ గారితో షేర్ చేసుకున్నాను ఆ మాట. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలు పాదుకుని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. ఎక్కడంటండి? ప్రకటించును లోకములో. ఏ లోకములో? చీకటి లోకములో. పౌలు అంటాడు, నేను ఒకానొక సందర్భంలో, నేను ఒకానొక సమయంలో నేను అంధకారంలో జీవించానయ్యా. ఇదిగో సాతాను గాడు ఏం చేయమంటే అది చేశాను. నా మతం కోసం, యూదా మత ప్రతిష్ట కోసం. యూదా మతం నవ్వులు పాలైపోతుంది. యూదా మతస్థులందరూ సున్నతి విడిచిపెట్టి బాప్తిసాల్లోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళని హింసించు అని చెప్పేసి అన్నాడు వాడు. వెళ్ళిపోతున్నానంతే. కానీ ఎంత ద్వేషించానో ఈరోజు వారందరికీ కూడా క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి నన్ను దేవుడు లేవనెత్తాడు. నేను ఇప్పుడు ఏ రాజ్య నివాసులుగా ఉన్నాను తెలుసా? కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఉంది. నేను ఆ కుమారుని యొక్క ప్రేమను గురించి, ఆ తండ్రి యొక్క ప్రేమను గురించి నేను తెలియజేస్తున్నాను అని చెప్తూ ప్రేమ కొరకు ప్రయాసపడడం అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం ఏమంటాడండి? ప్రేమ కొరకు ప్రయాసపడాలంట. దేని కొరకండి? అరే మరి నీలో ప్రేమ లేదప్పుడు ద్వేషించావు, కొట్టేశావు, హింసించావు. అయ్యో నాకు తెలియదు, నేను ఆ రోజు అంధకారంలో ఉన్నాను. వాడు ఆడమంటే ఆడాను, పాడమంటే పాడాను, చేయమంటే చేసేసానయ్యా. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆయన నన్ను అధికారం నుంచి బయటికి రప్పించి ఈరోజు ద్వేష స్వభావంతో ఆ రోజు సౌలని నేను ఈరోజు పౌలుగా మార్చబడ్డాను. ఈరోజు పౌలుగా మార్చబడి, ఇగో పౌలుగా మార్చబడిన నేను తిరిగి ఏ పోరాటం పోరాడండి? ఏ పోరాటం పోరాడాడు? మంచి పోరాటం పోరాడాడు. విశ్వాసమును కాపాడుకున్నాడండి. అది దేవుని రాజ్య నివాసుల కంటే గొప్ప భాగ్యం. అంతేకాకుండా తిరిగి వ్యక్తి చెప్తున్న మాట ఏంటి దశ? ప్రభు నందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి అని చెప్తున్నాడు. ప్రభు నందు ఆనందించాలట. అమ్మ వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆనందించే అనుభవం ఎవరిలో ఉంది? దేవుల్లో ఉంది. కానీ సాతాను అధికారులు ఆనందం ఎక్కడ ఉంది? నీ సమస్యలు బట్టో, నీ పరిస్థితులు బట్టో, నీ స్థితిగతులను బట్టి ఏడుస్తుంది. ఆడే అంటాడు, ఏడు నువ్వు ఇంకా. నీకు ఇది దొరుకుతుంది అనుకున్నావా? దొరకదు. ఏడు ఇంకా. నీ పని అవుతుంది అనుకున్నావా? అవ్వదు. ఏడు ఇంకా. అడంటాడు, అవ్వవలసిన పని అవనివ్వడం, జరగవలసిన కార్యాలు జరగనివ్వడం, పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు పొందుకోనివ్వడం. అందుకని నువ్వు ఆ అధికారంలో ఉండటం దేవుడికి ఇష్టపడాలి. నువ్వు ఆ అధికారంలో ఉండటం దేవుడికి ఇష్టం. ఆయన విడిపించడానికి ఇష్టపడతాడు. విడిపించడానికి ఆయన ఎవడై ఉన్నాడు, ఏమై ఉన్నాడు అంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అలాంటి సర్వశక్తి గల దేవుని యొక్క రాజ్య నివాసులుగా నువ్వు నేను ఉండాలి. అందుకని యేసు ప్రభువు అంటారు శిష్యులతో, దేవుని రాజ్యము మీ మధ్య ఉంది. ఎవరి మధ్య ఉందండి? మీ మధ్య ఉంది. ఆ మధ్య ఉన్న రాజ్యంలోకి వచ్చేవారు ఎవరైతే ఉంటారో వారు ప్రేమించేవారుగా మారిపోతారు. వారి సమస్తమును క్షేమకరమైన పరిస్థితులకు వారిని నడిపించబెడతారు. ఈరోజు మనము అలాంటి అనుభవాలు నడిపించబడదామా? అలాంటి అనుభవాలు నడిపించబడాలి అంటే అసలు మనం ఏ అధికారంలో ఉన్నామో మనం బేసుకోవాలి. అసలు మనలో చీకటి అధికారం ఉంది. ఒకవేళ చీకటి అధికారం నుంచి నువ్వు విడిపించగలనుకోండి, ఐ అప్రిషియేట్ యూ, నేను అభినందిస్తున్నాను. ప్రభు నీకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. కానీ ఈరోజు అనేక మంది ఇంకా అధికారంలో ఉన్నారు. ఆ అధికారం నుండి ప్రేమించలేక
ప్రేమను చూపించలేక, ప్రేమను కనబరుచుకోలేక వారు ఏమవుతున్నారో తెలుసా? మరుగున పడిపోతున్న వారు ఉన్నారు. వారు భక్తులే, సీజనల్ భక్తులు. చూడండి, కొంతమంది ఐదవులు సీజన్ ప్రకారం ఈ నవంబర్ వచ్చిందంటే పలానా శబరిమల యాత్రకి వెళ్ళాలి, మనం నల్ల డ్రెస్ వేసుకోవాలి. ఇది సీజనల్ భక్తులు. మరి తర్వాత మారిపోతా 15 రోజులు 20 రోజుల తర్వాత మామూలేగా ఇంకా అక్కడే మొదలెట్టేస్తారు. ఎక్కడ శబరిమల మొదలెట్టేస్తారండి. సిగరెట్ తీయటం, మందు తాగడం మొత్తం అని. ఏంటంటే ఇరుముడు కాదురా తీసుకోవాల్సింది, నీళ్ళు ఉన్న అంధకారమును తీసుకోవాలి. ఆమె అది తీసేసాం కదా, ఆ వస్త్రాలే కదా ఇప్పుడు హ్యాపీగా మనం ఏదైనా చేయొచ్చు. అది కాదు అసలు. అదేంటి ఆత్మశుద్ధి లేని ఆచారాలేలా అని, బాండ శుద్ధి లేని పాకమేలా, ఆత్మశుద్ధి లేని ఆచారాలేలా, వీటి ప్రయోజనం? ఏ అధికారంలో మనం ఉండటం దేవుడికి ఇష్టం లేదు. ఆయన అధికారంలో, ఆయన ప్రేమ సామ్రాజ్యంలో నేను ఉండాలని, ఆయన రాజ్య నివాసులుగా నన్ను చేయటానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆమె ఎవరండి ప్రేమించింది? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను పొందుకున్న నేను ఎలా ఉండాలో తెలుసా? ఈ లోకంలో ప్రత్యేకమైన రీతిలో ఉండాలి. విడిపించాడుగా, అధికారం నుంచి విమోచించాడుగా, తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడుగా. నీ లెవెల్ ఎలా ఉంటుంది, నీ స్థితిగతులు ఎలా ఉంటాయి, దాని ప్రకారం ఈ భూలోకంలో నువ్వు జీవించగలిగితే ఎలాంటి పేరు వస్తుందో తెలుసా నీకు? బలా నమ్మకమైన చెడ్డదాసుడా, మంచి దాసుడా? కాదండి, బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుంటారు. బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుంటారు. దేనికి ఈ బిరుదు అందుకోవాలని మంచి మంచి కానుకలు ఇవ్వాలా? కానుక కాదు. ఒకడేం చేశాడు తెలుసా? వెండి తీసుకొచ్చి నాకు అభిషేక వరం కావాలి, నాకు అభిషేక వరం ఇచ్చేసేమన్నాడు. గారడిసిమని, నీ వెండి నీతో పాటుగా నశించునుగా కట్టాడు. ఈరోజు చాలా మంది ప్రభునందు ప్రేమించడానికి టైం ఉండలేదు, దెబ్బలాటలు పెట్టుకోవడానికి టైం ఉంటుంది, ద్వేషించడానికి టైం ఉంటుంది, ప్రేమించడానికి మాత్రం టైం ఉండలేదు. సరదాగా కొంచెం కబుర్లు చెప్పుకోవడానికి మాత్రం ఆ టైం ఉండట్లేదు. కుటుంబం 4 3 2 కూర్చొని పక్కన కూర్చొని చక్కగా మాట్లాడుకునే సమయం మాత్రం వాడు ఇవ్వట్లే. ఇలాంటి చోట్ల నుంచి ప్రభు యేసు క్రీస్తు ద్వారా నువ్వు సంపూర్ణమైన విడుదల పొందుకుందువు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన కుమారుని రాజ్య నివాసులుగా చేసిన నిన్ను ఆ కుమారుని యందు విశ్వాసంలో కొనసాగించు. ఆయన రాజ్యంలో దొరికే ప్రతి విధ సమాధానము, శాంతి, మేలు, ఆశీర్వాదము, దీవెన ఇవన్నీ పొందుకుని ప్రభునామాన్ని గణపరచబడగా నేను మనం అందరం ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ఆయన రాజ్య నివాసులుగా చేసి ఆయన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కటి ఈ భూమి మీద ఉన్న నీకును నాకును అనుగ్రహించి తద్వారా ఆయన నామ మహిమ పరచబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనమందరము కూడా ఆ యొక్క అంధకారం నుంచి విడిపించబడి దేవుని రాజ్య నివాసులుగా ప్రభు మనల్ని స్థిరపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా ఇంతవరకు దేవుని యొక్క వాక్యం ఉన్నారు కదా. కాబట్టి మనకు విమోచన కలుగు చేయటమే కాకుండా పాప క్షమాపణ అనుగ్రహిస్తున్న దేవాతి దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తు నందు ఆది సంభూతుడైన దేవాతి దేవుని యందు మనం నమ్మికించి ఆయన కృపలో వర్ధిల్లే వారంగా ఉందాం గాక. ప్రార్థన చేసుకున్నామా? పరిశుద్ధుడా, రక్షకుడా, విమోచకుడా, గొప్ప దేవుడా, మహాగణుని వందనాలు. ఈ ఉదయ కాలంలో ప్రభా నీ ప్రసన్నత నీ ప్రియులందరికీ కూడా మీరు అనుగ్రహం చేశారని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ ఈ దిన దేవుడితో నడిపించండి ప్రభా. నూతన రోజుల్లో నూతన
విడుదలను వాక్కు ద్వారా మీరు అనుగ్రహింపజేశారు. అవునయ్య, అంధకార సంబంధం ఆ యొక్క అధికారం నుంచి విడిపించడమే కాకుండా ప్రభా నాయన, అయా నాయన, కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసే కుమారుని ద్వారా వచ్చే ఆ గొప్ప విడుదలను విమోచన మాకు అనుగ్రహింపజేసిన దేవానికి వందాలి. నేను ఇంకెవరైతే పాప కోపంలో జీవిస్తూ పాపలను బ్రతుకుతున్నారో అలాంటి వారిని విడిపించండి ప్రభా. అలాంటి వారిని ప్రభా తప్పించి సహాయం దయచేయమని, ఆయా పాపం పరిశుద్ధంగా మార్చబడాలంటే ఇక్కడ దయచేయండి. వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబ సభ్యులందరినీ మీ దయగలిగిన ఆశలకు అప్పగిస్తుండగా మీరే కృప దయచేసి గొప్ప క్షేమం దయచేసి మాయం పొందుకోమని, అనుదిన ఆశీర్వాదాలతో అనుదిన దీవెనలతో నింపి నడిపించుకోమని యేసు క్రీస్తు శ్రేష్ఠనామములో ప్రార్థించాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుని రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప సమాధానం పరిశుద్ధాత్మక నిత్యాదరణ మీకు మీ కుటుంబ సభ్యులకు అందిన కార్యక్రమం తోడండి. అన్ని విషయాల్లో ప్రభు క్షేమం విస్తరణ చేసి మమ్మల్ని బలపరచును గాక. విశ్వాసుల భక్తులు పరిశుద్ధులు ఆయన రాజ్య నివాసులుగా ప్రభు నీళ్ళు నీకు ఆశీర్వాదంతో నింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, దేవుని బాహు పరిచయాల ద్వారా అందించబడిన ఇంకా వర్తమానాలు మీకు ఎంతగానో ఆశ్చర్యకరంగా నమ్ముచున్నాను. ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశ్రదించబడి లేదా మీ సాక్ష్యం మాకు తెలియజేయండి. అలాగే మీకు ఏదో ప్రత్యేక ప్రార్థన అవసరం మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9676599100. ప్రభు తన ప్రేమ శతంలో అందరినీ నింపి నడిపించి ఆయన రాజ్యం ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం స్వతంత్రించుకుందరు గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.